Welcome అందరికి. So today's session is about joints and bone health. Okay, joints and bone health మీద మనం చేయబోతున్నాం. అది మనం పొద్దున్న పోస్టర్లో కూడా చూసుకున్నాం. ఇంకొకటి ఎవరైతే ఈ వీక్ అంతా షెడ్యూల్ అంతా సెట్ అయిపోయింది, పోస్టర్ కూడా మనం పెట్టాము. ఓకే, ఫస్ట్ సెషన్ వచ్చేసి జాయింట్ అండ్ బోన్ హెల్త్. జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ అంటే ఏంటి? ఓకే, సో ప్రతి ఒక్కరికి జాయింట్స్ బోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ బాడీలో. ఎందుకంటే కదలికలకు మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది ఒకటి చూసుకోవాలి. ఓకే, సో అవి హెల్దీగా ఉంటేనే మనం కూడా హెల్దీగా ఉండగలుగుతాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది కామన్ గా joints and bone and joint conditions are the most common cause of severe long-term pain and physical disability affecting millions of people worldwide. ఇది ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా మనకు ఈ యొక్క ఛాలెంజ్ తోని అందరూ బాధపడుతున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. చాలా మంది ఇండియన్స్ ఏజింగ్ ఇండియన్స్ దగ్గర మనకి ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. దీన్ని ఆర్థరైటిస్ అంటారు, ఆస్టియోపోరోసిస్ అంటారు. ఓకే, ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే చాలా ఏళ్ల సంది ఇది డెవలప్ అవుతూ వచ్చింది. దానికి సిమ్టమ్స్ ఏంటంటే ఎర్రగా అయిపోవడము, లేదంటే ఇన్ఫ్లమేషన్ రావడము జాయింట్స్ లో. ఓకే, ఇంకొకటి ఏంటంటే చాలా చాలా రకాల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతుంటాయి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఏంటంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ కార్టిలేజ్ అంటారు, అసోసియేటెడ్ విత్ వేర్ అండ్ టేర్ ఆఫ్ కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే ఏంటి? ఇక్కడ ఇంకొక విషయం కార్టిలేజ్ అని చూస్తున్నాం. కార్టిలేజ్ అంటే వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి, మనకు జరిగే ఒక ఫలితాలు ఏంటి, మన రిజల్ట్స్ ఎలా వస్తుంటాయి, మనకు జాయింట్ పెయిన్స్ రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, దీనికి ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలని రాబోయే స్లైడ్స్ లో మనం చూస్తాం. రిస్క్ ఏంటి, అసలు రిస్క్ ఏంటి అని చూసుకుంటే కనుక ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ వన్ రిగార్డ్లెస్లీ ఆఫ్ దర్ ఏజ్, జెండర్ ఆర్ రేస్. ఇక్కడ ఏజ్ కి జెండర్ కి అనేది ఎటువంటి సంబంధం లేదు, ఎవరికైనా ఎఫెక్ట్ కావచ్చు. ఓకే, అది ఎక్కువ మటుకు మనం ఇక్కడ చూసుకుంటే మన ఫిగర్ లో షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి, రింకిల్స్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, ఓకే, జాయింట్స్ దగ్గర. ఇలాంటి జాయింట్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కార్టిలేజ్ అనేది ఉంటుంది. కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల మనకు పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఎక్కువ మటుకు ఈ పెయిన్స్ అనేది 40 years దాటాక మనకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనము 40 years వరకు ఏవైతే కార్యక్రమాలు చేస్తుంటాం అంటే చిన్నప్పటి నుండి ఆటలు ఆడడం కానీ, కొంతమంది కరాటే నేర్చుకుంటుంటారు, కొంతమంది అథ్లెటిక్స్ లో ఉంటారు, కొంతమంది క్రికెట్ గేమ్స్ లో ఉంటారు. ఓకే, కొంతమంది హెవీ వెయిట్స్ లేపడం. ఓకే, ఇలాంటివన్నీ మనకి యంగేజ్ లో కనిపించవు. ఎప్పుడైతే 40+ దాటుతుంటుందో ఆ 40+ దాటుతున్నప్పుడు బోన్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బోన్ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? బోన్ పెయిన్స్ స్టార్ట్ కావడానికి ముఖ్య కారణాలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా మనము చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సడన్ గా ఉన్నటువంటి పడిపోవడం కూడా జరుగుతుంది. పెయిన్ వస్తే కనుక కాళ్ళు కదపనికి కూడా రాకున్నటువంటి పెయిన్స్ కూడా మనము చూస్తుంటాం. ఈ పెయిన్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అని చూసుకుంటే కనుక ఏజ్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఇన్ బోన్స్ అండ్ జాయింట్స్. ఓకే, అండ్ ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ కాజెస్ బోన్ వేస్టేజ్. ఓకే, మొనోపాస్ అండ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ఉమెన్ లో కూడా మొనోపాస్ అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకు జాయింట్స్ అండ్ బోన్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అది ఎక్కడ పోతుంది అంటే ట్రిగ్గర్స్ ద లాస్ ఆఫ్ మినరల్స్ ఇన్ బోన్ టిష్యూ. బోన్ టిష్యూలో మినరల్ తక్కువ అవడం వల్ల ఇవన్నీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, మెన్ లో ఎందుకు స్టార్ట్ అవుతుందంటే డిక్లైన్ ఇన్ సర్టెన్ హార్మోన్స్ లీడ్స్ టు లేటర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. అంటే చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది, కానీ లేడీస్ కి మాత్రం తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఓకే,
బోన్ లూస్ కాల్షియం అండ్ అదర్ మినరల్స్ విత్ ఏజ్. కాల్షియం మరియు ఇతర మినరల్స్ ఏజ్ ప్రకారంగా తక్కువ అవడం వల్ల కూడా మనకు పెయిన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ బోన్స్ ఆర్ కుషన్డ్ బై కార్టిలేజ్ అంటుంది. అంటే కార్టిలేజ్ అంటే ఏంటి, కుషన్ అని ఇక్కడ తెలిసిపోతుంది. కార్టిలేజ్ అంటే ఏంటంటే మనం సోఫా మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చున్నప్పుడు ఒకటి మెత్తటి పదార్థం అనేది ఉంటుంది. అది కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో బోన్ కి మధ్యలో కార్టిలేజ్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కార్టిలేజ్ ఏం చేస్తుందంటే బోన్ రాపిడి కాకుండా క్లీన్ గా బెండ్ అయ్యేదానికి పనిచేస్తుంది, ఒక లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మనం అందరం వెహికల్ నడిపిస్తున్నప్పుడు ఇంజన్ లో పిస్టన్ అని ఒకటి ఉంది. ఆ పిస్టన్ కి మనం సరిపడా ఆయిల్ ఇచ్చినప్పుడే అది చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఆయిల్ సరిపడా లేనప్పుడు అంటే మనం 3 months కో 6 months కో ఆయిల్ చేంజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఆయిల్ వాడి 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 పాడైపోతుంది. ఆయిల్ చేంజ్ చేసినప్పుడు పిస్టన్ అనేది స్మూత్ రన్నింగ్ ఉంది. ఆ స్మూత్ రన్నింగ్ లేనప్పుడు ఏమవుతుంది, అక్కడ బోర్ అంతా పాడైపోతుంది. అలాగే మనము మన బోన్స్ లో కార్టిలేజ్ ని కాపాడుకోకపోతే మెల్లిమెల్లిగా ఏజ్ ప్రకారం ఏజ్ రీత్యా కార్టిలేజ్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. అరిగిపోవడం వల్ల బోన్ రాపిడి కావడం జరుగుతుంది. అంటే అరిగిపోవడం అంటే ఏజ్ రీత్యా అరిగిపోవచ్చు, మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల అరిగిపోవచ్చు, మన బాడీ వెయిట్ వల్ల కూడా అరిగిపోవచ్చు. అరిగిపోవడం వల్ల మనకు అక్కడ బోన్ రాపిడి వల్ల మనకు జాయింట్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి పరిణామాలు చూసుకుంటే చాలా ఉన్నాయి. సో లిగ్మెంట్స్ ఆర్ ఆల్సో షార్టెన్ అండ్ లూజ్ ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ చెప్తున్న ఫ్లెక్సిబిలిటీ అనేది పోతుంది. ఓకే, ఇక్కడ ఏజ్ రిలేటెడ్ ఛాలెంజెస్ వల్ల కూడా ఇది జరుగుతుంది. అంటే ఏజ్ రిలేటెడ్ ఛాలెంజెస్ రావచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, మనం సరిపడా ఎక్సర్సైజెస్ చేయకపోవడం. ఓకే, సో ఇక్కడ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మనకు ఈ సిమ్టమ్స్ నుంచి కాపాడుకోవడానికి మనకు హెల్ప్ చేస్తాయి అనేది చెప్తుంది. ఓకే, ద పెయిన్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఈ పెయిన్ లో ఏదైతే మనకు బాధపడుతున్నామో ఈ పెయిన్ కి సంబంధిత సప్లిమెంట్స్ తో మనము వీటిని దూరం చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇన్ అడిషనల్ ఆఫ్ సప్లిమెంట్స్, intake of adequate milk, fruits and vegetables also promotes health bone formation. ఇక్కడ మనము మిల్క్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకు హెల్దీ బోన్ ఫార్మేషన్ లో కూడా బాగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ 7 types ఆఫ్ హెల్దీ బోన్స్, 7 tips ఫర్ హెల్దీ బోన్స్ అంటే 7 tips ఏంటి అని చూసుకుంటే కనుక, రికవర్ డ్యూరింగ్ స్లీప్ పడుకున్నప్పుడు మనకు సరైన మ్యాట్రిస్ ఉండాలి. ఓకే, యువర్ మ్యాట్రిస్ షుడ్ ప్రొవైడ్ ఎనఫ్ కంఫర్ట్ అండ్ స్టెబిలిటీ టు రెస్ట్ యువర్ స్పైన్ అండ్ నాట్ స్ట్రెస్ ఇట్. ఓకే, సో కొంతమందికి మ్యాట్రిస్ అనుకూలంగా లేనప్పుడు కొంతవరకు కింద పరుపులు వేసుకొని పడుకుంటుంటారు. ఆ పరుపులలో కూడా కొంచెం మనకు మెత్తగా ఉండేటట్టు, బ్యాక్ రిలాక్స్ గా ఉండేటట్టు చూసుకొని పడుకుంటే బాగుంటుంది. పడుకునే ఆసనం ఏదైతే ఉంటుందో, మన మ్యాట్రిస్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, వర్కౌట్ చేయడం. ఓకే, పర్ఫార్మ్ లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ లైక్ లో యోగా అండ్ స్విమ్మింగ్ టు స్ట్రెంగ్థెన్ ద మజిల్స్ అరౌండ్ యువర్ జాయింట్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం స్విమ్మింగ్, యోగా ఇవన్నీ చేయడం వల్ల ఓకే కొంతవరకు బోన్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల కూడా కొంతవరకు మనకు ఈ హెల్త్ ఛాలెంజెస్ అనేది రావడం జరుగుతుంది. సో మినిమం మనకు సూర్య నమస్కారాల నుండి, యోగా అనుకూలంగా ఉన్న వాళ్ళు యోగా చేసుకోవచ్చు, సూర్య నమస్కారాలు అనుకూలంగా ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ఉంటుందో లైట్ ఎక్సర్సైజ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, స్ట్రెచ్. ఓకే, బీ షూర్ యూ హ్యావ్ ఎనఫ్ రూమ్ టు మూవ్ అరౌండ్. హోల్డ్ స్ట్రెచెస్ ఫర్ 20 to 30 seconds. స్ట్రెచెస్ అంటే కాళ్ళు చాపడము, హ్యాండ్స్ చాపడము, బాడీ మూమెంట్స్ ఇవ్వడము. మనకు ఎక్కడైతే అంటే చేతులు కాళ్ళు చాపుతున్నప్పుడు సోఫాలు, కుర్చీలు, మంచాలు తాకకుండా కన్వీనియంట్ గా ఉన్న ఒక ప్రదేశం చూసుకొని మనము ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనే 20 to 30 seconds చేసుకోవాలి. స్టాప్ స్మోకింగ్. టొబాకో రిస్ట్రిక్ట్స్ బ్లడ్ ఫ్లో టు ద టిష్యూ అరౌండ్ యువర్ స్పైన్ అంటే బ్యాక్. ఈ స్మోకింగ్ వల్ల కూడా మనకు ఈ యొక్క స్పైన్ మీద స్ట్రెస్ పడుతుంది అనేది ఒకటి ఇక్కడ తెలుస్తుంది. ఓకే,
గెట్ యువర్ విటమిన్ సి. విటమిన్ సి ఎసెన్షియల్ టు హెల్ప్ యువర్ బాడీ జనరేట్ కొలాజిన్, కీప్స్ కార్టిలేజ్ స్ట్రాంగ్. ఈ విటమిన్ సి వల్ల కొలాజిన్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కార్టిలేజ్ ని స్ట్రాంగ్ గా కాపాడుతుంది. విటమిన్ సి ఎందులో దొరుకుతుంది అంటే పపాయాస్, బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ లో, క్యాలీఫ్లవర్ లో, యాజ్ వెల్ as ఆరెంజెస్ లో మనకు విటమిన్ సి అనేది దొరుకుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం మెయిన్ గా ఇప్పుడు ఆర్థో షూస్ అనేసి వచ్చాయి. ఓకే, ఆర్థో షూస్ అనేది వచ్చింది అంటే లెగ్ పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్ అవి ఉన్న వాళ్ళకి ఆర్థో షూస్ అనేది కూడా వచ్చినాయి. ఆ షూస్ వేసుకుంటే కనుక మనం కొంతవరకు ఈ ఛాలెంజ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, మామూలు ఏదో షూస్ కొనుక్కునే బదులు ఆ పెయిన్స్ ఉన్నవారు ఆర్థో షూస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఎప్పటికప్పుడు ఒక 6 months కన్నా 6 months వన్స్ అన్నా 3 months వన్స్ అన్నా 1 year వన్స్ అన్నా ఒక్కొక్కసారి డాక్టర్ కి ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ప్రివిలేజ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఈ జాయింట్ పెయిన్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి అని చూసుకుంటే అకార్డింగ్ టు WHO ప్రతి 6 మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం నుండి సఫర్ అవుతుంది. ఓకే, ప్రతి 6 మందిలో ఒకరు ఈ ప్రాబ్లం నుండి సఫర్ అవుతున్నారంటే ఎంత హై రేంజ్ లో ఈ ప్రాబ్లం నుండి సఫర్ అవుతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆస్టియోఆర్థరైటిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ జాయింట్ పెయిన్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ అండ్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ జాయింట్ డిసీజ్ విత్ ఏ ప్రివిలెన్స్ ఆఫ్ 22 to 39% ఇన్ ఇండియా. అంటే ఫస్ట్ డయాబెటిక్ అనేది ఫస్ట్ ఉంటే సెకండ్ వచ్చేసి జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంది. ఇక్కడ మనకు 22 to 39% ఇండియాలో ఈ పెయిన్ తోని బాధపడుతున్నారని చెప్తుంది. ఇది ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎక్కువ మటుకు ఉమెన్ ఫస్ట్ కనిపిస్తుంది, దాని తర్వాత మగవాళ్ళలో కనిపిస్తుంది. ఉమెన్ లో ఎందుకు కనిపిస్తుంది అని అంటే అక్కడ కూడా మనకు నార్మల్ డెలివరీ టైంలో వాళ్ళకు బోన్స్ కి ఇంజెక్షన్స్ ఇవ్వడం, అంటే ప్రతి ఒక్క ఉమెన్ ఇక్కడ సోదరి తల్లితో సమానము. ఇక్కడ డాక్టర్స్ చెప్తున్నటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను, అన్యదా భావించద్దు. ఇక్కడ ఏంటంటే ఉమెన్ అనేది ఎప్పుడైతే వాళ్ళకు పీరియడ్స్ టైంలో వాళ్ళకు అధికంగా రక్తస్రావం కావడం కానీ, ఉమెన్ ఎప్పుడైతే డెలివరీకి వెళ్తున్నారో వెళ్ళేటప్పుడు వాళ్ళకు నార్మల్ గా పెయిన్ రాకుండా ఇంజెక్షన్స్ చేయడం. ఓకే, ఆ ఇంజెక్షన్స్ వల్ల కూడా వాళ్ళకు పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో 80% ఆఫ్ ద osteoarthritis have limitations in movement and 25% cannot perform their major daily activities of life. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 80% ఆఫ్ దోస్ విత్ ఆర్థరైటిస్ హ్యావ్ లిమిటేషన్స్ ఇన్ మూవ్మెంట్స్. కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని మూవ్మెంట్. ఓకే, సో ఇక్కడ 25% అనేది డైలీ యాక్టివిటీస్ లో లోపం వల్ల కూడా జరుగుతుంది అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ 10 కాల్షియం రిచ్ ఫుడ్స్. ఇక్కడ మన ఆస్టియోఆర్థరైటిస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి 10 మేజర్ కాల్షియం ఫుడ్స్ అనేది ఇక్కడ మనము చూడొచ్చు. అందులో ఆల్మండ్స్ అంటే బాదాం అని చెప్పవచ్చు, ఆల్మండ్స్, మిల్క్. ఓకే, ఇక్కడ బఠానీ అంటాము, శనగలు బఠానీ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి యోగ్రత్, వెన్నపూస అంటాం, వెన్నపూస. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే డ్రైస్ అంటే ఇది డ్రైడ్ ఫ్లిక్స్ అంట. డ్రై ఫ్లిక్స్ అంటే మనకు ఆల్బుకారా అంటారు. ఆల్బుకారా తీసుకోవచ్చు, కాల్షియం బాగుంటుంది అందులో. డేట్స్. ఓకే, డేట్స్ ఇంకా మన ఈరోజు స్పీనాచ్, ఇంకోటి ఫిష్. ఓకే, ఫ్రెష్ కాటేజ్ చీజ్. ఓకే, వెన్న, నెయ్యి. ఓకే, రబ్బర్ అనేది ఇది ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ వల్ల కూడా మనకు కాల్షియం దొరుకుతుంది. సో ఈ 10 మెయిన్ రిచ్ సోర్సెస్ అంటున్నాం. ఈ రిచ్ సోర్సెస్ లో మనకి ఏది అవైలబిలిటీ ఉందో ఆ అవైలబిలిటీని చూసుకొని మనము వాడుకుంటే కనుక కొంతవరకు బాడీకి కాల్షియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే సమ్ సింపుల్ క్వశ్చన్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే డూ యూ నో కాస్ట్ ఆఫ్ ఆర్థరైటిస్ సర్జరీ? ఇప్పుడు మనము కొన్ని ఇగ్నోర్ చేసినాం అనుకోండి, ఇది ఇంత ఉంటుందిలే, మెల్లమెల్లగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుందిలే అని
కొంతమంది అనుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ కూడా చేయొచ్చు. వాళ్ళ ఇష్యూకి ఏజ్ పెరుగుతుంది కదా అట్లానే ఉంటుందని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ఇగ్నోర్ చేస్తే కనుక సర్జరీకి వెళ్తే కనుక ఎంతవరకు ఖర్చు అవుతుంది మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి లక్షల్లో వస్తుంది. అంటే మనకు బోన్ అనేది రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది, లేకుంటే రాడ్ వేయడం జరుగుతుంది, లేదంటే అక్కడ ఏదైతే బాల్ ఉంటుందో ఆ బాల్ ప్లేస్ లో వేరే కృత్రిమ బాల్ అమర్చడం జరుగుతుంది. ఇది మనకు లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేయడం బెటరా, దాని బదులు మనల్ని మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవడం బెటరా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. నెక్స్ట్, ఈ ఖర్చుని మనం భరించగలుగుతామా అని చూసుకుంటే డెఫినెట్లీ నో అనే వస్తుంది. ఇక్కడ మళ్ళీ సొల్యూషన్ ఏంటి, ఈ ఆస్టియోఆర్థరైటిస్ కి సొల్యూషన్ ఏంటి అంటే దానికి ఎవరు సరైన ఆన్సర్ చెప్పలేరు. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి కొన్ని కాల్షియం కి సంబంధించినటువంటి ఫుడ్స్, విటమిన్ సి కి సంబంధించినటువంటి ఫుడ్స్, ఓకే. నెక్స్ట్ మనకు ఎక్సర్సైజెస్, కొన్ని ప్రికాషన్స్, స్మోకింగ్ చేయకపోవడము, కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చేయడము, మ్యాట్రెస్ మీద పడుకోవడం, ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తుంది. తెలియని వాళ్ళకైతే అడిగితే దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే వాళ్ళకు ఎట్లాంటి ఐడియా ఉండదు. సో ఇక్కడ కెన్ యూ స్పెండ్ టైమ్ అండ్ మనీ ఫర్ అక్యురేట్ న్యూట్రిషన్ ఫుడ్ టు ఓవర్కమ్ ఆస్టియోఆర్థరైటిస్. అంటే మీరు కొంత సమయాన్ని, కొంత వ్యయాన్ని వెచ్చించగలుగుతారా ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అంటే చాలా మటుకు ఆన్సర్ ఇదే వస్తుంది. మనం చేస్తాం కానీ నాకు అంత తీరిక లేదు, ఓపిక లేదు. ఓకే, నా షెడ్యూల్లో నేను బిజీ ఉంటాను. ఓకే, తీరిక లేదు, ఓపిక లేదు కాబట్టి నేను వెచ్చించలేను అనే ఆన్సర్ చాలా మటుకు వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకు ఒక మంచి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది, ఎక్కువ ఖర్చు కాకుండా మన జోబుకు సరిపడ ఖర్చుతో మనకు సొల్యూషన్ ఉందంటే అక్కడ మనము ఇంట్రెస్ట్ చూపిస్తామా అంటే డెఫినెట్ గా ఆన్సర్ ఏంటి అది అనేది వస్తుంది. ఓకే, సో ఏంటి అది అని అనుకుంటే కనుక దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా? ఓకే, ఏంటి అది అని అడుగుతున్నారు కదా, సో నేను చెప్పేది మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆన్సర్ వచ్చేసి అబ్సల్యూట్లీ ఎస్. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇది చాలా తక్కువ రేటు, ఇది ఎవరికైనా చెప్పవచ్చు, బేరబుల్ కాస్ట్. మనము ఎవరైనా ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడుతుంటే అబో క్వశ్చన్స్ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే రాసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అడిగితే కనుక ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ బెటర్. ఓకే, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ని మనము కొంతవరకు తగ్గించిన వాళ్ళము. ఓకే, ఫైనాన్షియల్ కండిషన్ నుండి వాళ్ళు పడే బాధ నుండి మనం కొంచెము వాళ్ళకు ఊరటం కలిగించిన వాళ్ళము. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక ఏంటి అది చూస్తే కనుక మనకి ఇక్కడ వెస్టీజ్ కంపెనీలో అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్, మెయిన్ ప్రొడక్ట్స్ గ్లూకోజమైన్, కొలాజిన్, కాల్షియం. ఓకే, ఇవి ఏ విధంగా పనిచేస్తాయని ఒక్కసారి చూద్దాం. ఓకే, కొలాజిన్ అంటే ఏంటి? ఇది ఒక స్ట్రక్చరల్ ప్రోటీన్. ఓకే, ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే హెల్దీ జాయింట్స్ కి హెల్ప్ అవుతుంది. ప్లస్ ఈ ప్రోటీన్ అనేది మోస్ట్ అబెండెంట్ ప్రోటీన్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ బాడీ, మన హ్యూమన్ బాడీలోనే దొరుకుతుంది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే శక్తిని ప్రసాదిస్తుంది, ప్లస్ బోన్స్ మధ్యలో స్ట్రెంగ్త్ ని పెంచుతుంది, మెయింటైన్ చేస్తుంది అనమాట. తగ్గకుండా పెరగకుండా మెయింటైన్ చేస్తుంది. ఓకే, మొత్తం బాడీలో ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో, ఇప్పుడు మనము మెయిన్ గా జాయింట్స్ అనుకుంటే మనకు గుర్తొచ్చేది మోకాళ్ళు, మోచేతులు. కానీ మన వెన్నుపూసలో జాయింట్స్ ఉంటాయి, షోల్డర్స్ లో జాయింట్స్ ఉంటాయి, ఓకే, నడుములో జాయింట్స్ ఉంటాయి, ఓకే, మన వేళ్ళల్లో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ ప్రతి ఒక్కటి జాయింట్స్ తో కూడుకునేవి. వేళ్ళు మనము 3 రకాలుగా ఉంచుతున్నామంటే ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర జాయింట్ ఉంది, ఒక్కొక్క బెండింగ్ దగ్గర జాయింట్ ఉంది. ఆ జాయింట్ అనేది మనకు గట్టిపడాలి అంటే స్మూత్నెస్ ఉండాలి. అక్కడ స్మూత్నెస్ ఉండాలి అంటే మనము కొలాజిన్ అనేది తీసుకుంటుంటాం. కొలాజిన్ వల్ల ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు ప్రోటీన్ ని బోన్స్ లో ప్రోటీన్ ని డెవలప్ చేయడంలో, బిల్డ్ చేయడంలో దోహదపడుతుంది. ప్లస్ కార్టిలేజ్ లో, స్కిన్ లో మరియు ఇతర టిష్యూస్ లో, కనెక్టివిటీ టిష్యూస్ లో బిల్డ్ చేయడంలో కూడా
దోహదపడుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఓకే, ఓకే, ఇంగ్రీడియంట్స్ మనకు కొలాజిన్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొలాజిన్ పెప్టైడ్, రోజిప్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కొలాజిన్ పెప్టైడ్స్ ఏంటి అంటే కొలాజిన్ పెప్టైడ్స్ యూజ్డ్ ఇన్ ఫార్ములేషన్ ఈజ్ ఈజీలీ అబ్జర్వ్డ్ బై ద బాడీ అండ్ మేక్స్ ఇట్ సెల్ఫ్ ర్యాపిడ్లీ అవైలబుల్ టు connective tissues. Okay, it helps the reduction of inflammation. It also helps to ease pains. ఓకే, ఈ కొలాజిన్ ఏం చేస్తుందంటే మనకు కార్టిలేజ్ ఫామ్ చేయడంలో దోహదపడుతుంది, ప్లస్ ర్యాపిడ్లీ టిష్యూస్ లో ఏవైతే కనెక్టివిటీ ఉందో వాటిని పెంచుతుంది, ప్లస్ ఇన్ఫ్లమేషన్ ని తక్కువ చేస్తుంది, ప్లస్ పెయిన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ స్టిఫ్ గా అంటే కదలలేనటువంటి వాళ్ళకి, ఇమ్మూవబుల్ జాయింట్స్ కి ఇది స్టిఫ్నెస్ ని తగ్గించేసి జాయింట్స్ ని మూవ్ అయ్యే విధంగా మనకు పనిచేస్తుంది. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ దోస్ సఫరింగ్ ఫ్రమ్ కండిషన్ లైక్ ఆస్టియోఆర్థరైటిస్, ఈ కండిషన్ లో బాధపడుతున్న వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. Rosehip extract eases joint pains and also improves joint health by reducing stiffness. So rosehip extract అనేది ఇక్కడ మనకు ఇందాక కొలాజిన్ పెప్టైడ్ లో ఏదైతే ఫంక్షనింగ్ ఉందో ఆ ఫంక్షనింగ్ కూడా ఇందులో ఉంది. విటమిన్ సి ఎసెన్షియల్ న్యూట్రియంట్ రిక్వైర్డ్ ఫర్ సపోర్టింగ్ న్యాచురల్ కొలాజిన్ సింథసిస్ ఇన్ బాడీ. విటమిన్ సి అనేది న్యాచురల్ కొలాజిన్ ప్రొడ్యూస్ చేయడంలో దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు కొలాజిన్ పెప్టైడ్ అనే వర్డ్ అనేది మనకు చూసాం. ఈ కొలాజిన్ పెప్టైడ్ అంటే ఏంటి అనేది చూసుకుంటే కనుక ఇక్కడ హైలీ బయో అవైలబుల్ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ కొలాజిన్. ఓకే, ఈ ఒక ఫామ్ ఇది బయో అవైలబుల్ ఫామ్ అని కొలాజిన్ లో ఒక ఫామ్ ఇది. ఓకే, ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే builds blocks and helps in renewing tissues such as skin, bone and joints. ఇక్కడ ఒక బ్లాక్స్ ని బిల్డప్ చేస్తుంది. ఓకే, బ్లాక్స్ ని ఎక్కడ బిల్డప్ చేస్తుంది అనేది చూసుకుంటే కనుక జాయింట్స్ మధ్యలో ఒక బ్లాక్ ని బిల్డప్ చేస్తుంది. అక్కడ ఏంటంటే ఇతరత్ర వేరే ఏమి ఎంటర్ కాకుండా కాపాడి భూమిని ఆరోగ్యవంతంగా ఉంచడానికి దోహదపడుతుంది అన్నమాట. ఓకే, హెల్తీ ఏజింగ్ అంటే ఏజ్ అయినప్పుడు కూడా మనకు ఆ ప్రాబ్లం రాకుండా మనకు కాపాడుతుంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే మనము ఇల్లు కడుతుంటే ఇటుక పేరుస్తున్నప్పుడు ఇటుకలతో పేర్చుకుంటా పోతే అది కూడా నిలబడుతుందా? డెఫినెట్లీ నిలబడదు. సో ఇటుక మధ్యలో ఏదైనా ఒక సపోర్ట్ పెట్టాలి. అయితే పూర్వము మనకు ఎర్రమట్టితో పేర్చుకుంటూ పోయేవారు, ఇప్పుడు సిమెంట్ వాడుతుంది. సో ఒక సపోర్ట్ లేనిది మనము గోడ అనేది నిర్మించడం కష్టమవుతుంది. అలాగే ఈ పెప్టైడ్ అనేది కొలాజిన్ పాడు కాకుండా కాపాడుతూ బోన్ ని హెల్తీగా ఉంచుతుంది. కొలాజిన్ పెప్టైడ్స్ ఆర్ కోల్డ్ వాటర్ సాల్యుబుల్. ఇక్కడ మనకు కొలాజిన్ పెప్టైడ్స్ అని ఎందుకు వాడుతున్నాము అంటే అది మనకు పౌడర్ ఫామ్ లో వస్తుంది కాబట్టి ఈజీగా సాల్వ్ అయ్యే, వాటర్ లో వేసుకుంటే ఈజీగా సాల్వ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, this makes them a better option for people looking for supplement their diet with collagen. Okay, so ఇక్కడ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్, ఈ ప్రోటీన్ యొక్క డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ మనకు ఒక ఫిగర్ లో దొరుకుతుంది. యాక్చువల్గా ప్రోటీన్ అనేది ఒక రిబ్బన్ టైప్ లో ఒక ఫార్మేషన్ లేకుండా గజిబిజిగా ఉంది. అందులో డీటెయిల్ గా పోయి చూసుకుంటే పాలిపెప్టైడ్ చైన్ అని ఉంది. పాలిపెప్టైడ్ చైన్ లో 2 టైప్స్ ఆఫ్ పాలిపెప్టైడ్స్ ఉంటాయి, డయోపెప్టైడ్ అండ్ ట్రైపెప్టైడ్. ఓకే, డయో అంటే ఇక్కడ మనకు డయోలోనే మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. డయో అంటే 2, ట్రయో అంటే 3. ఓకే, ఇవి వెళ్ళేసి అమినో యాసిడ్స్ కింద కవర్ అవుతుంది. అమినో యాసిడ్స్ వెళ్ళేసి మనకు ఎక్స్ హెలిక్సెస్ అంటే ఒక ఫార్మేషన్ తీసుకునేసి దాన్ని లాస్ట్ కాంప్లెక్షన్ ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్ గా తయారయ్యి ఒక ఫామ్ గా తయారయ్యేసి కొలాజిన్ ని కాపాడే శక్తివంతమైనటువంటి ఫామ్ ని తయారు చేసుకుంటుంది. ఓకే, ఈ బెనిఫిట్స్, ఇంగ్రీడియంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే హెల్తీ టిష్యూస్ ఫామ్ అవుతాయి, ప్లస్ జాయింట్ సపోర్టింగ్ జాయింట్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది, ప్లస్
ఫ్లెక్సిబుల్ జాయింట్స్ ఇంప్రూవ్ అవడంలో సహాయపడుతుంది. ప్లస్ ఇన్ఫ్లమేషన్ రిడ్యూస్ అవడంలో సహాయపడుతుంది. పెయిన్స్ రాకుండా సహాయపడుతుంది. ప్లస్ స్టిఫ్నెస్ అండ్ ఇమ్మూవబుల్ జాయింట్స్ ఉండకుండా నీట్ గా అంటే స్టిఫ్నెస్ ఉండకుండా ఫ్లెక్సిబుల్ గా ఉండేటట్టు సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ కొలాజిన్ సింథసిస్ బాడీలో అందజేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, మెయింటైన్ మజిల్ హెల్త్ మెయింటైన్ చేయడంలో ఇది మనకు అద్భుతంగా సహాయపడుతుంది. ఇక్కడ ఈ యొక్క కొలాజన్ మనం ఏ విధంగా తీసుకోవాలి అని చూసుకుంటే కనుక రోజుకు 1 sachet will be dissolved in 100 ml of water. ఓకే, ఒక 100 ml ఆఫ్ వాటర్, కోల్డ్ వాటర్, నార్మల్ కోల్డ్ అంటే మరి ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా నార్మల్ కూల్ వాటర్ లో 100 ml ఆఫ్ వాటర్ లో ఈ సాచెట్ మంచిగా డిజాల్వ్ చేసి మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకొని తాగాలి. ఇది ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే రోజుకు 2 సార్లు తాగాలి. ప్రాబ్లం తక్కువ ఉన్న వాళ్ళైతే రోజుకు ఒకసారి తాగాలి. ఇంకా మనకు షుగర్, డయాబెటీస్ పేషెంట్స్ అయితే కొంతవరకు ఇది ఇగ్నోర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాల్షియం జాయింట్స్ కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఇగ్నోర్ చేస్తే బెటర్ గా ఉంటుంది. యాజ్ పర్ ద డాక్టర్ అడ్వైస్ కానివ్వండి, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తోని తీసుకుంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోజమైన్. గ్లూకోజమైన్ ఏంటి అని చూసుకుంటే కనుక, glucosamine is the main building block for semi-fluids that lubricate the joints. Glucosamine is glucosaminoglycan. GAG antaradi, glucosaminoglycan, a component of all human tissues, especially high in concentration in cartilages. GAGs are long chain of amino acids that are found in high concentration in seashells. ఇది ఏంతో తయారు చేస్తారు అనేది ఇక్కడ చెప్తుంది. సీషెల్స్ అంటే ఏంటి? మనము చిప్పలు అంటాము, లేదంటే ముత్యం చిప్పలు అంటాం కదా, వాటితో తయారైంది. సీషెల్స్ అంటే అది వాటితోని ఈ గ్లూకోజమైన్ అనేది తయారవుతుంది. అది ఏం చేస్తుంది అంటే మనకు బోన్స్ పాడవకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, అమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ అమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ గ్లూకోజ్ ని ఇస్తూ, ఫాలోడ్ బై అసిటైలేషన్ అనే కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తూ మనకు గ్లూకోజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇట్స్ మెయిన్ కంటెంట్స్ ఆర్ గ్లూకోజ్, గ్లూటమైన్ అండ్ సల్ఫర్. దీంట్లో గ్లూటమైన్ అండ్ సల్ఫర్ అనేది మెయిన్ కంటెంట్స్ ఉన్నాయి. గ్లూకోజమైన్ ఈజ్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ద బాడీ సింథసిస్ ఆఫ్ lubricants and shock absorbing mechanism is necessary to maintain and restore healthy joint performances. ఇక్కడ గ్లూకోజమైన్ అనే ముఖ్యమైన పని ఏంటి అని అంటే, ఇందాక మనం కార్టిలేజ్ అనేది మనము అనుకున్నాం. కార్టిలేజ్ ని ప్రొడ్యూస్ చేస్తూ బోన్ రాపిడికి గురి కాకుండా కాపాడుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే క్యాండ్రోటిన్. వాట్ ఈస్ క్యాండ్రోటిన్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ క్యాండ్రోటిన్ అనే ఒక పదం వాడడం జరిగింది. క్యాండ్రోటిన్ అనేది ఏంటి అని అంటే కనుక మన బాడీలో న్యాచురల్లీ కనిపిస్తుంది ఇది. ఓకే, ఇట్ ఈస్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ కార్టిలేజ్. ఇట్ ఈస్ ఎ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ కార్టిలేజ్, ద టఫ్ కనెక్టివిటీ టిష్యూస్ దట్ కుషన్స్ ద జాయింట్స్. ఇందాక మనం ఏం చెప్పుకున్నామో, కార్టిలేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చెప్పుకున్నాం. ఆ కార్టిలేజ్ ప్రొడ్యూస్ చేయడంలో ఈ కాండ్రోటిన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, దీని వల్ల ఇంకా ముందుకెళ్తే కనుక కార్టిలేజ్ హెల్తీ బై అబ్జర్వింగ్ ఫ్లూయిడ్స్. మనం ఏవైతే ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నామో, పర్టికులర్లీ వాటర్, ఓకే, అది వెళ్ళి టిష్యూ కనెక్టివిటీని పెంపొందించడానికి దోహదపడుతుంది. ఇట్ మే ఆల్సో బ్లాక్ ఎంజైమ్స్ దట్ బ్రేక్ డౌన్. ఇక్కడ మనం ముందే చెప్తున్నాం, ఏవైతే ఎంజైమ్స్ కార్టిలేజ్ ని బ్రేక్ డౌన్ చేయడంలో కృషి చేస్తుందో అది ఆ బ్రేక్ డౌన్ ని ఆపేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం ఏదైనా పని చేస్తుంటే అడ్డంకులు వస్తుంటారు కదా, ఎవరో ఒకరు వచ్చి అడ్డంకులు వేయడము, పని చేయకుండా ఆపడము, మంచి పని చేస్తుంటే ఎవరైనా వచ్చి ఆపడం అనేది జరుగుతుంటుంది కదా.
అలాగే ఇది కార్టిలేజ్ ప్రొడ్యూస్ చేయడంలో కొన్ని వచ్చి కార్టిలేజ్ ప్రొడ్యూస్ చేయడంలో ఆపుతుంటాయి అన్ని. ఆ ఆపడాన్ని దూరం జరిపేసేసి ఇది అక్కడికే గోడలాగా ఫామ్ అయ్యేసి ఒక వాల్ లాగా ఫామ్ అయ్యేసి కార్టిలేజ్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ గా నిలుస్తుంది. ఓకే, గ్లూకోజమైన్ ఈజ్ ఆఫన్ కంబైన్డ్ విత్ chondroitin, a muscle naturally present in cartilage. Together, they stimulate the creation of proteoglycans that will lubricate and nourish joints. ఓకే, ఇక్కడ ప్రోటోగ్లైజన్స్ అనేది ఇక్కడ మనకు ఈ కార్టిలేజ్ లో ఒకటి క్రియేట్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే జాయింట్స్ ని నారిష్ చేయడంలో, లూబ్రికేట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు గ్లూకోజమైన్ లో కాండ్రోటిన్ అనే పదార్థంతో కార్టిలేజ్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ గ్లూకోజ్మైన్ ని కూడా మనము గ్లూకోజ్మైన్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంది. ఓకే, దీన్ని HCl అని. సో ఇది ఏమవుతుంది అంటే యాజ్ వి ఏజ్ ద బాడీస్ అబిలిటీ టు ప్రొడ్యూస్ గ్లూకోజ్మైన్ కెన్ డిక్రీజ్ అండ్ దిస్ కాజెస్ జాయింట్ కార్టిలేజ్ టు లూజ్ దేర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఇక్కడ ఏదైనా సరే మనం వాటర్ ఎక్కువ తాగుతలేము ఈ మధ్య. ఓకే, సో వాటర్ తాగకపోవడం వల్ల కూడా మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగ్గిపోతుంది. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల కూడా కార్టిలేజ్ అరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ కార్టిలేజ్ అరిగిపోకుండా మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్లూకోజమైన్ లో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ద కార్టిలేజ్ బ్రేక్స్ అండ్ becomes less effective as a shock absorber, leading to joint stiffness. Okay, supplementing the body's natural glucosamine production can help to repair and rebuild whole or damaged cartilage. ఇక్కడ ఈ వర్డ్ లో క్లియర్ గా తెలిసిపోతుంది. డ్యామేజ్ కార్టిలేజ్ ని రీబిల్డ్ చేస్తుంది, ప్లస్ కార్టిలేజ్ రిపేర్ చేస్తుంది, లేకుంటే కార్టిలేజ్ లేని దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకు ఆ పెయిన్ అనేది దీర్ఘకాలంగా వస్తున్నటువంటి పెయిన్ కాబట్టి మనకు ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ కనిపించదు. కొంత టైం వరకు, ఆ టైం వరకు మనము వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు టాబ్లెట్స్ కి బాగా అలవాటు పడిపోయింది. బయట డాక్టర్ ఇచ్చే టాబ్లెట్స్ కి అలవాటు పడిపోయింది. డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ కూడా మనకి ఏమవుతుంది, ఇవ్వగానే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ ఉన్నంత వరకే మనకు రిలీఫ్. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా పెయిన్ అనేది స్టార్ట్ అవడం మొదలు. ఓకే, పెయిన్ అనేది మొదలు. ఆ పెయిన్ మొదలైనప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే తీసుకున్నప్పుడు కొంతవరకు పెయిన్ ఉంటుంది. ఎందుకంటే అది మళ్ళీ రీబిల్డ్ చేయాలి. బోన్ కి మధ్యలో కార్టిలేజ్ ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు మనకు కొంత పెయిన్ అనేది వస్తుంది. ఎక్కువ పెయిన్ వస్తుంది అని చెప్పేసి మానుకుంటే మాత్రం మళ్ళీ అవస్థపడాల్సి వస్తుంది. ఓకే, ఆ పెయిన్ కొంతకాలం వరకే ఉంటుంది. ఆ పెయిన్ అనేది రిలీఫ్ అనేది మనకు కొంచెం ఒక 1 month 2 months తర్వాత మనకు దాని ఎఫెక్ట్ మనకు బయట కనిపించకపోయినా లోపల దాని పని అనేది అది చేసుకుంటుంది. ఓకే, బెనిఫిట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే గ్లూకోజమైన్ మే బి హెల్ప్ఫుల్ ఇన్ బిల్డింగ్ న్యూ కార్టిలేజ్. ఇందాక మనం ఎన్నోసార్లు మనం రిపీట్ చేసుకున్నాం. న్యూ కార్టిలేజ్ ని మెయింటైన్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో, ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ ఉన్న దాన్ని కూడా మెయింటైన్ చేయడం. ఓకే, సో ఇది మనకు దోహదపడుతుంది. ఇట్ ఆల్సో known టు స్టిమ్యులేట్ synovial fluid production and assist in lubricants of joints. It may help in easing pains and inflammation. ఇక్కడ పెయిన్స్ రాకుండా మనకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించే ప్రయత్నంలో ఇది మనకు చాలా మంచిగా దోహదపడుతుంది. దీన్ని వాడే విధానం ఏంటి అంటే డైలీ 2 tablets twice a day. ఓకే, ఆఫ్టర్ మీల్స్. సో ఇది డాక్టర్ రికమెండేషన్ ద్వారా కానీ మనకు సప్లిమెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారో, ఓకే, హెల్త్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ రికమెండేషన్ ద్వారా కానీ వాడితే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ చెప్తాను దీని గురించి. ఓకే, సో వెస్టిష్ కాల్షియం వచ్చేసి ఏంటి అంటే మనకు
కాల్షియం ఈజ్ మోస్ట్ అబండెంట్ మినరల్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే, ఇది చాలా మటుకు బాడీలో ఒక మినరల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. సో ఇక్కడ మనకు బోన్స్ అంటే ఓన్లీ బాడీలో ఉన్నటువంటి హ్యాండ్స్ కి, జాయింట్స్ కి, వీటికి ఉన్నటువంటి బోన్స్ కాదు. మన టీత్ కూడా కాల్షియం, మన టీత్ కూడా ఒక బోనే. ఆ బోన్ ని మెయింటైన్ చేయడానికి మనకు కాల్షియం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య అప్పుడు ఉన్న వాళ్ళు, సారీ చెప్తున్నట్టు ఏమనుకోదు, బ్రాహ్మిన్స్ ఎవరన్నా ఉంటే అన్యదా భావించొద్దు, పెద్దవాళ్ళు చిన్న వాళ్ళతో చెప్పారు, పండ్లు ఎంత గట్టిగా ఉండాలంటే నల్లి బొక్క కొరికితే ఇరిగిపోయేంత గట్టిగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఓకే, నల్లి బొక్క అంటే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది బోన్, అది కొరికేంత గట్టిగా ఉండాలి పండ్లు అనేది చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొరకడం కాదు కదా, అసలు దాని జోలి కూడా పోతలేదు. ఎందుకంటే బోన్స్ అంతా లూజ్ గా తయారైపోతుంది. కారణం ఏంటి అని చూసుకుంటే గనక మనం తాగుతున్నటువంటి డ్రింక్స్, ఏవైతే మనం కూల్ డ్రింక్స్ తాగుతామో, ఏవి మన స్ప్రైట్ కానీ, థమ్స్ అప్ కానీ, లేకపోతే ఇంకా ఏవైనా డెజర్ట్స్ కానీ, ఇట్లాంటి ఏవైతే చల్లటి పదార్థాలు మనం ఎక్కువ మటుకు తీసుకుంటున్నామో అవి కూడా ఒక కారణంగా నిలుస్తుంటాయి. కూల్ డ్రింక్స్ అనేది చాలా హార్మ్ఫుల్ బోన్స్ కి. ఓకే, ఆ కూల్ డ్రింక్స్ మనం ఎప్పుడైతే మనం స్టాప్ చేయగలుగుతామో, కూల్ డ్రింక్స్ బదులు మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది, ఫ్రెషన్ అప్ డ్రింక్ అని. ఫ్రెషన్ అప్ డ్రింక్ అలవాటు చేయండి, ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అలవాటు చేయండి. కూల్ డ్రింక్స్ లేని టైంలో మనం నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాం, పళ్ళ జ్యూసులు తీసుకున్నాం, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు కూల్ డ్రింక్స్ వచ్చినప్పటి నుంచి ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, బోన్స్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ మటుకు స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రకంగా ఫారిన్ కంట్రీస్ ఇస్తున్నటువంటి కోల్డ్ వార్ కి సంకేతం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఇండియన్ ఒక మేధావి, మంచి తెలివిగలవాడు. ఆ తెలివిగలవాడిని ఎట్లా కృంగపరచాలి అని అనుకుంటే ఇలాంటి బ్రేవరేజెస్ అంటాం కానీ, ఇలాంటి బ్రేవరేజెస్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటి ఇవ్వడం వల్ల అతని మానసిక శక్తి తగ్గిపోయి శారీరక ఇబ్బందులతోని బాధపడుతూ అతను చేయాల్సిన పనిని సక్రమంగా చేయకుండా ఆలోచన విధానాన్ని తగ్గించే ప్రయత్నంలో ఈ కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం అరికట్టాలి, దాన్ని అడ్డుకోవాలి, సప్లిమెంటేషన్ తీసుకోవాలి. సమపాలంలో మన తినేటువంటి ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, అలవాట్లను మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కాల్షియం ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది చూసుకుంటే, కాల్షియం helps in stimulation of construction of our uterus during childbirth and in milk production. ఈ చైల్డ్ బర్త్ లో కూడా మంచి హెల్ప్ అవుతుంది, ప్లస్ మిల్క్ ప్రొడక్షన్ లో కూడా చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ద secretion of various hormones and acids in the functioning of various enzymes within the body. When we take calcium, it is absorbed in a small intestine and passes into bloodstream, ultimately into bones. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు కాల్షియం తీసుకోవడం వల్ల ఫస్ట్ బ్లడ్ లో పాస్ అవుతుంది. ఆ బ్లడ్ లో పాస్ అయినటువంటిది మన బోన్స్ లో కూడా వెళ్తుంది. వెళ్ళేసి సరిపడా బాడీకి సరిపడా కాల్షియం అనేది మనకు లభిస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ కెన్ లీడ్ టు రికెట్స్ అండ్ పూర్ బ్లడ్ క్లాటింగ్. కాల్షియం లేనందువల్ల బ్లడ్ క్లాటింగ్ కూడా కావచ్చు, సరిపడా కాల్షియం లేనందువల్ల. ఓకే, సో ఇది చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. కాల్షియం అనేది ఎప్పటికప్పుడు ఇంటెక్ తీసుకోవాలి. విటమిన్, వాట్ ఈస్ విటమిన్ D3? విటమిన్ D3 అంటే ఫాస్ట్ సాల్యుబుల్ విటమిన్ దట్ ఈస్ న్యాచురల్ ప్రెసెంట్ ఇన్ వెరీ ఫ్యూ ఫుడ్స్ కంపేర్డ్ టు అదర్స్. చాలా తక్కువ మోతాదులో ఉంటుంది విటమిన్ D3. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఎండోజీనియస్లీ వెన్ ultraviolet rays from sunlight strike the skin and trigger vitamin D synthesis. ఇక్కడ ఇంకొకటి మేజర్ ప్రాబ్లం అనేది మనం ఇక్కడ చూసుకుంటే గనక సన్లైట్, విటమిన్ డి. ఇక్కడ ముందు మనకు మంచిగా గుడిసెలు ఉండేవి, గుడిసెలు, పెంకుటిళ్ళు, పెద్ద పెద్ద ఇండ్లు ఉండేవి, పెద్ద పెద్ద ఇళ్ళు, గడీలు కూడా ఉండేవి.
ఆ గడిలలో మధ్యలో ప్రతి ఎంత పెద్ద ఇల్లు అయినా ఎంత చిన్న ఇల్లు అయినా మధ్యలో ఒక హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్లో రెయిన్ వాటర్ వచ్చేది, చల్లదనం వచ్చేది, ప్లస్ ఎండ వచ్చేది. ఓకే, సరిపడా ఎండ రావడం వల్ల మనకు కాల్షియం అనేది ప్రొడ్యూస్ అయ్యేది. ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు పొలం పనులు చేసేవాళ్ళు, ఎండలో పని చేసేవాళ్ళు. ఎండలో పని చేయడం వల్ల వాళ్ళకు పుష్కలమైన విటమిన్ డి అనేది పుష్కలంగా వచ్చేది. ఇప్పుడు అంతా మనకు ఏసీ జీవితం అయిపోయింది, నాలుగు గోడల మధ్యలో అపార్ట్మెంట్ జీవితం అయిపోయింది. అపార్ట్మెంట్స్ కొన్ని కొన్ని చూసుకుంటే ఫుల్ వెంటిలేషన్ ఉండే అపార్ట్మెంట్స్ మాత్రం చాలా తక్కువ. వెంటిలేషన్ లేకుండా ఏదో చీకటి గదుల్లాగా ఉండే అపార్ట్మెంట్స్ కొన్ని కొన్ని ఏరియాస్ లో మనకు కనిపిస్తుంటాయి. అంటే వాడు చాలా తక్కువ ఆ జాగలో కట్టేయడము, ఏమనంటే జనాలకు అనుకూలంగా మనము కడుతున్నాం అని చెప్పేసి చెప్పడము, అందులో వెళ్ళిపోవడం. అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ వచ్చేసరికి మనకు విటమిన్ డి అనేది చాలా తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో ఈ విటమిన్ డి తగ్గిపోవడం వల్లనే మనకు కాల్షియం డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. ఇంకొకటి స్కిన్ లో ఆ బంధం అనేది తగ్గిపోతుంది, ఆ గట్టితనం పటుత్వం అనేది తగ్గిపోతుంది. కాల్షియం లేనందు తగ్గిపోవడం వల్ల, కాల్షియంతో పాటు విటమిన్ డి తగ్గిపోవడం వల్ల కూడా పటుత్వం అనేది తగ్గిపోతుంది. విటమిన్ డి3 హెల్ప్స్ టు ప్రివెంట్ రికెట్స్, బోన్ హెల్త్ అండ్ పోస్ట్ monopolis osteoporosis and protects joint against muscle weakness. ఓకే, విటమిన్ డి3 అనేది రికెట్స్ అంటే బోన్ లో చిన్న చిన్న క్రాక్స్ వస్తుంది. ఓకే, ఆ క్రాక్స్ ని తీసేస్తుంది, ప్లస్ బోన్ లాస్ ని తగ్గిస్తుంది. ఓకే, పోస్ట్ మోనోపాజల్ ఆస్టియోపొరోసిస్ అనే దాన్ని తగ్గిస్తుంది, అంటే దాని నుండి ప్రివెంట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మజిల్ వీక్నెస్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. మజిల్ వీక్నెస్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు నేను. ఓకే, సో రీసెంట్ గా నేను బైక్ మీద వెళ్తుంటే జూబ్లీ బస్ స్టాప్ దగ్గర సిగ్నల్ పడింది. ఒక లేడీస్ చాలా మంది ఇప్పుడు బైక్ నడుపుతున్నారు, అంటే ఇది అన్యదా భావించండి. ఒక లేడీ రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడగానే బైక్ స్టార్ట్ చేసి జస్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఒక 10 స్టెప్స్ ముందుకు వెళ్ళగానే బైక్ స్లిప్ అయిపోయి పడిపోయింది. పడిపోగానే ఆన్ ది స్పాట్ ఆమె చెయ్యరిగిపోయింది. ఎవరు లేరు, ఆమె పక్కన ఎవరు లేరు, ఎదురుగా ఎవరు లేరు, ఎంత ఎవరు పుష్ చేసింది కూడా, జస్ట్ బైక్ స్లిప్ అయిపోయి పడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఆలోచించాం. జస్ట్ చూస్తున్న కళ్ళ ముందే చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. అదే మనము సరైన పోషకాలు తీసుకుంటే ఇలాంటిది జరుగుతాయా అనేది ఒకటొకటి మనము ప్రశ్నించుకోవాలి. ఓకే, సో the vitamin also helps in case of hypoglycemia, bone disorder, psoriasis, squamous cell cancers, vitiligo and scleroderma అని వీటిని కూడా హెల్ప్ చేస్తుంది. ఈ డిజార్డర్స్ ని అరికట్టడానికి కూడా మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇంగ్రీడియంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకుంటే, సో ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అలాంగ్ విత్ విటమిన్ డి3 హెల్ప్స్ ఇన్ మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్దీ బోన్స్ అండ్ టీత్. ఈ డి3 అనేది టీత్ ని, బోన్స్ ని మెయింటైన్ చేయడంలో, దాని పటుత్వాన్ని పెంచడంలో మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే తాత్కాలికంగా కాకుండా ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఇక్కడ ఏంటంటే బోన్ డెన్సిటీని పెంచుతుంది, ప్లస్ రెడ్యూసెస్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇన్ ఓల్డ్ ఉమెన్ అండ్ మెన్. ఓకే, ఏజ్ పైబడ్డ వాళ్ళు ఎవరైతే లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఉమెన్ కానీ, మెన్ కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఎవరైతే ఏజ్ పైబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్లకు పడిపోగానే ఫ్రాక్చర్ అవ్వడం అనేది ప్రివెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ అది తగ్గిస్తుంది అన్నమాట. ఓకే, తొందరగా
బోన్ ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అనేది చెప్పొచ్చు. ఓకే, ఈ ఇంకొకటి ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అండ్ విటమిన్ D3 మనకు ఈ ఆర్థోపోరోసిస్ లు ట్రీట్ చేయడంలో కూడా చాలా హెల్ప్ఫుల్ గా పనిచేస్తుంది. ఓకే, ఇది డోసేజ్ వచ్చేసి 2 tablets డైలీ ఆఫ్టర్ మీల్స్. ఓకే, 2 tablets డైలీ ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలి. మనము ఏవైతే స్పెరులోనా ఇవన్నీ తీసుకుంటున్నామో వాటికి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉండాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి తీసుకోవాలి. ఎందుకంటే వాటితో పాటు ఇవి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం ఏంటంటే కాల్షియం డోసేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం స్పెరులోనే ఏవైతే ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ ఇతరత్ర ఏవైనా సరే మనం అన్ని ఒకటేసారి వేసుకున్నా నడుస్తుంది. కానీ కాల్షియం అనేది మనకు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో యాజ్ పర్ ద డాక్టర్ రికమెండేషన్ ఆర్ యాజ్ పర్ ద యువర్ డైట్, అంటే మీకు ఎవరైతే హెల్త్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వైస్ ప్రకారం మనం ఇది వాడితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో అడిషనల్ గా ఇవే కాకుండా మనం ఇంకేం వాడొచ్చు అని చూసుకుంటే కనుక ఇక్కడ ఫ్లాక్స్ ఆయిల్ అని ఒకటి ఉంది. ఓకే, సో వెస్కేర్ అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఫ్లాక్స్ ఆయిల్ కూడా మనకు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఇక్కడ ఏంటంటే మనకు ఎక్కువ మటుకు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నూనె. ఇక్కడ మనము నూనె ఏం చేస్తుంది అంటే లోపల పోర్స్ ని ఓపెన్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. పోర్స్ ని ఓపెన్ చేసి అది పనిచేసే విధానాన్ని పెంచుతుంది అన్నమాట. ఓకే, సో 1 or 2 tablets డైలీ ఆఫ్టర్ డైలీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్స్. ఇది వచ్చేసి మనము ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి మనము 3 tablets వేసుకున్న సరిపోతుంది, 2 తీసుకున్న సరిపోతుంది, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ యువర్ హెల్త్ ఛాలెంజ్. ఓకే, వెస్కేర్ వచ్చేసి ఇది ఇన్స్టంట్ రిలీఫ్. ఓకే, ఇది మనకి హెడేక్ కానివ్వండి, బోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎక్కడ బోన్ ప్రాబ్లమ్స్ అయినా బ్యాక్ పెయిన్ ఉండనివ్వండి, లేకుంటే యాంకిల్ పెయిన్స్ ఉండనివ్వండి, లేకుంటే నీ పెయిన్స్ ఉండనివ్వండి, ఎక్కడైనా సరే ఇది కొద్దిగా అప్లై చేస్తే కనుక నిజంగా అద్భుతంగా ఉంటుంది. మేము సొంతంగా వాడి చూసాను, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హెడేక్ వస్తున్నా కానీ ఇది అప్లై చేస్తే మీకు చాలా తొందరగా రిలీఫ్ అనేది మనకు దొరుకుతుంది. సో ఇక్కడ 6 pillars ఆఫ్ టు బి హెల్తీ అండి. 6 pillars ఏంటి? పాజిటివ్ యాటిట్యూడ్, ప్రాపర్ డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, సప్లిమెంటేషన్, హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ వాటర్, డీప్ స్లీప్. ఓకే, ఇప్పుడు మనం గోళీలు తీసుకుంటున్నామంటే అది తగ్గుతుందా తగ్గదా అనే అనుమానంతో తీసుకోవద్దు. ఓకే, అనుమానంతో తీసుకోకుండా దీనివల్ల నేను అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతున్నాను, నాకు చాలా బాగా జరగబోతుంది, చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, నా ఆరోగ్యం కుదుట పడబోతుంది అని అనుకుంటూ ఒక మంచి యాటిట్యూడ్ తోని మనము హెల్దీగా ఉండాలి. ఏదైనా హెల్త్ కి ఈ 6 pillars, మనం గోళీలు తింటున్నామా లేకుంటే తింటలేమా అనేది పక్కన పెట్టాక మన ఆరోగ్యము క్షీణించడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మెంటల్ యాటిట్యూడ్. ఆ మెంటల్ యాటిట్యూడ్ అనేది పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా అని చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో టీవీలు రావడం వల్ల అందులో సీరియల్సే కానివ్వండి, లేకుంటే న్యూస్లే కానివ్వండి, వచ్చిన న్యూసే 10 సార్లు రిపీట్ అవ్వడము, సీరియల్స్ లో ఒకరి మధ్యలో ఒకరు ఏంటి దుష్మని, అంటే ఒకరి మీద ఒకరు కోపము. ఓకే, సో ఒకరి మీద ఒకరు పగ, ద్వేషాలు, ఇవన్నీ చూస్తుంటే మన మైండ్ ఉన్న ఆస్త మైండ్ కూడా, మంచి మైండ్ కూడా చెడుగా మారిపోతుంది. సో ఎప్పుడు మనం పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉండాలి. ఎంత పెద్ద వ్యాధి ఉండనియండి, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ తో అరికట్టవచ్చు. నేను లాస్ట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ప్రాపర్ డైట్, అతిగా తినవద్దు, మితంగా తినాలి. ఇష్టము అయిన కూర కనిపించినా సరే దాన్ని మనం మన హద్దులో మనము తింటేనే బాగుంటుంది. ఇష్టం ఉంది కానీ నేను ఎక్కువ తింటే కూడా ప్రాబ్లమే. ఓకే, హద్దుకు మించి తిన్న ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లం. ఓకే, సో మన కడుపుకి ఎంతవరకు పడుతుందో అంతవరకు తింటేనే బాగుంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ కానివ్వండి,
లేదంటే మీకు జుంబా కానివ్వండి, లేకపోతే మీరు ఏ విధమైన ఎక్సర్సైజెస్ చేయాలనుకుంటున్నారో ఫిజికల్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాలి. అవి చేసినాకనే సప్లిమెంటేషన్ అనేది మీకు పనిచేస్తుంది. ఓకే, ఏవి చేయకుండా కూర్చొని తింటా నేను గోళీలు వేసుకుంటా అంటే పని కాదు. ఏదైనా సరే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సరే డాక్టర్ ఒక్కటే మాట చెప్తున్నారు. ఇవాళ రేపు ప్రతి ఒక్క డాక్టర్ చెప్తుంది ఏంది అని అంటే, మంచిగా ఆలోచించండి, తినేది కొద్దిగా తగ్గించండి. అంటే అతిగా కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు ఆ ముందు 15 రోజులకు వారానికి ఒకసారి నాన్ వెజ్ తినే వాళ్ళు, కొంతమంది రోజు తినే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారానికి 2-3 రోజులు తినే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అలవాట్లను బట్టి. సో అక్కడ ఏంటంటే మనకు కొంచెం ఆయిలీ ఫుడ్ కానీ ఫ్యాటీ ఫుడ్స్, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు, వెజిటేరియన్స్ అయితే ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తినడం, అంటే ఆయిల్ కంటెంట్స్ ఫుడ్స్ ఎక్కువ తినడం, పెరుగుతో కూడినటువంటి పాలతో కూడినటువంటి ఫుడ్స్, పాలు అంటే నెయ్యి ఇట్లాంటి, అంటే వెన్న నెయ్యి ఇట్లాంటి కూడుకున్నటువంటి ఫ్యాటీ కంటెంట్స్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దాని తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్ తర్వాత సప్లిమెంటేషన్ అనేది పనిచేస్తుంది. వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ఎండాకాలంలో ఒక మనిషి సగటు పర్ డే ఓకే 7 to 8 లీటర్స్ వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఎండలు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద వాళ్ళే మంచి శక్తిగా కనిపిస్తున్న వాళ్ళు బాడీ బిల్డర్స్ అయినా సరే నీరసించిపోతుంది. ఆ ఒక మనలో ఉన్నటువంటి ఎనర్జీని గుంజేస్తుంది ఎండలు, బయటికి వెళ్ళాలంటే భయం అయితే. సో అలాంటప్పుడు మనం ఎంతవరకు వాటర్ కన్సూమ్ చేసుకుంటే అంత మంచిది. ఎటువంటి ఆలోచన లేకుండా హ్యాపీగా పడుకోవడం రాత్రి. ఓకే, సో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ఒక మంచి మ్యూజిక్ వింటూ పడుకోవడము, ఒక మంచి బుక్ చదువుతూ పడుకోవడము, ఇలాంటివి, లేదంటే భగవత్ ప్రార్థన చేసుకొని పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు అదైనా చేసుకొని పడుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. హెల్త్ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే, హెల్తీ టిప్స్ ఏంటి? ఓకే, హెల్తీగా ఉండాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది 1 యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే. ఓకే, రోజుకు ఒక యాపిల్ తినొచ్చు. హాఫ్ యాపిల్ తినే ముందు, హాఫ్ యాపిల్ తిన్నాక, అలాగైనా తినొచ్చు. లేదంటే ఆఫ్టర్ ఫుడ్ అయినా ఒక యాపిల్ తినొచ్చు. లేదంటే తులసి లీఫ్ ఏ డే, ఒక్క తులసి ఆకు తినొచ్చు, క్యాన్సర్ని పొడగొచ్చు. ఓకే, ఒక్క తులసి ఆకు, రోజుకు ఒక తులసి ఆకు. ముందు మేము చిన్నప్పుడు తులసి చెట్టు నుంచి ఒక ఆకు తెంపుకొని తినేవాళ్ళు, చాలా బాగుంటుంది. కానీ ఒక్క తులసి ఆకు ఎంత పని చేస్తుంది చూడండి, క్యాన్సర్ని తీసేస్తుంది. ఒక లెమన్ డే ఫ్యాట్ తగ్గించేస్తుంది. ఒక నిమ్మకాయ జ్యూస్, అంటే ఎండాకాలమే తాగడం కాదండి, ఏ కాలంలోనైనా నిమ్మకాయ జ్యూస్ తాగొచ్చు. లేదంటే నిమ్మకాయ పచ్చడి తినొచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. నిమ్మకాయ రోజుకి ఒకటి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కప్ ఆఫ్ మిల్క్ బోన్స్ హెల్దీగా పెడుతుంది. 3 లీటర్స్ ఏ డే, నో డిజీజ్. మినిమం 3 లీటర్స్. ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాకాలము చలికాలం వచ్చేసి 3 to 5 లీటర్స్ అంటాము, ఎండాకాలం వచ్చేసి 3 to 8 లీటర్స్ తీసుకోవచ్చు. ఓకే, తప్పేం లేదు. ఎందుకంటే ఈ వాటర్ తాగడం వల్ల లోపట మూత్ర విసర్జన అనేది సాఫ్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఆ మూత్ర విసర్జనలో మంట రాకూడదు, ప్యూర్ ఎల్లో కలర్ రాకూడదు, పేల్ ఎల్లో కలర్ కూడా రాకూడదు. ఒక వాటర్ ఫామ్ లో వస్తే కనుక బాడీ చాలా హెల్దీగా ఉందన్నట్టు అర్థం. లేదు మండుతుంది, మూత్రం బుసవుతుంది, మండుతున్నది, లేదంటే పేల్ ఎల్లో కలర్ వస్తుంది అంటే బాడీలో మనకు డిఫెక్ట్ ఉందని అర్థం. ఓకే, సో ఇంకా ఇట్లాంటి చాలా చాలా మనకు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు వేరే వాళ్ళు కూడా అందిస్తుంటారు. నాకు తెలిసినంత వరకు కొంతవరకు చెప్పాను. టు కీప్ ద బాడీ ఇన్ గుడ్ హెల్త్ ఈజ్ ఏ డ్యూటీ, అదర్వైజ్ వీ షెల్ నాట్ బి ఏబుల్ టు కీప్ అవర్ మైండ్ స్ట్రాంగ్ అండ్ క్లియర్. మన బాడీని హెల్తీగా పెట్టుకోవడం కూడా మన కనీస ధర్మం, బాధ్యత, అది మన డ్యూటీ. ఓకే, లేదంటే ఆ బాడీ సరిగ్గా లేకుంటే మన మైండ్ సరిగ్గా ఉండదు, క్లియర్గా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం బాడీలో రేజ్ అవుతుంటే మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కోల్డ్ వార్ గురించి.
కోల్డ్ వార్ ఎలాంటిది, మీ బాడీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆలోచన విధానం అనేది తగ్గిపోతుంది. మనం మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉండదు, ఆలోచన విధానంలో క్లారిటీ ఉండదు. ఆలోచన విధానంలో క్లారిటీ ఉండనప్పుడు ఏ పని చేసినా గానీ సరైన పద్ధతిలో ముందుకు పోదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్క బాడీని హెల్దీగా పెట్టుకోకపోవడం వల్ల. సో బాడీని హెల్దీగా పెట్టుకోవడం కూడా మనకు మన కనీస ధర్మం, కర్తవ్యం కూడా, బాధ్యత కూడా. ఓకే, సో ఇక్కడ he who has healthy has hope, he who has health has hope, and he who has hope has everything. ఓకే, ఆరోగ్యం ఉంటే నమ్మకం పెరుగుతుంది, నమ్మకం పెరిగినప్పుడు అతని దగ్గర సర్వం లభిస్తుంది. ఇక్కడ అర్థం నమ్మకంతో ప్రతి ఒక్కటి కనెక్ట్ అయి ఉంది. మన దగ్గర ఆరోగ్యవంతమైన శరీరం ఉంది, మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే మనలో నమ్మకం అనేది పుష్కలంగా పెరుగుతుంది. నమ్మకం పుష్కలంగా పెరిగినప్పుడు మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకం రాదు, మన మన దగ్గరికి ప్రతి ఒక్కటి మన సొంతం అవుతుంది అనేది ఇక్కడ అర్థం. సో ఫ్రెండ్స్, నన్ను ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదని ఒక్క మాట మీరు ఏమన్నా